అబ్బా ఆఫీసులో ఒకటే తలనొప్పి. అరే లత, కొంచెం టీ పెట్టుకురా. ఏంటండి కొత్తగా మీ చెల్లికి చెప్తున్నారు? తనకి స్టవ్ ఎక్కువ తక్కువ చేయడానికి కూడా రాదు. తనని టీ పెట్టుకురమ్మంటున్నారా? నేను తీసుకొస్తానులేండి. దీని కళ్ళకి నేను పని మనుషులకు కనిపిస్తున్నానా? ఇంత ఇంట్రెస్ట్గా చదివింటే డిగ్రీ పాస్ అయ్యేదాన్ని. అమ్మా లత, ఫోన్ చూసి చాలు కానీ ఉదయం దగ్గరికి వెళ్ళి టీ ఎలా పెట్టాలో నేర్చుకోపో. ఏంటోదినా, మీకు అంత భారంగా ఉంటే ఎవడో గొట్టంగా నుంచి పెళ్లి చేసేయండి, లేదంటే నేనే లవ్ చేసుకొని ఎవడో చేసుకొని వెళ్ళిపోతా. అమ్మ మహాతల్లి, వంట వాకురాని నీకు సంబంధం చూడడం మా వల్ల కాదు. నువ్వే ఎవరినో ఒకరిని లవ్ చేసుకొని పెళ్లి చేసుకో. కట్నం మిగిలిందని చెప్పి సంతోషిస్తా. పీడ పోతుంది. ఏంటమ్మా ఏమైంది ఇప్పుడు? ఏంటి మాధవి, మా చెల్లితో డైరెక్ట్ అంటే బాధపడతా? లత, మీ వదిన కొంచెం తింగండి, దాని మాటలు ఏం పట్టించుకోకమ్మా. సాది తీసుకో కాఫీ. ఏంటి ఎవరికి పొగరు? ఓహో, మీరు ఒకటే, నేను వేరే అర్థమవుతుంది. నేనేం చేయాలో నాకు బాగా తెలుసు. ఏంటండి బయటికి వెళ్తుంది అనుకుంటే మళ్ళీ లోపలికి పోయి వండుకుంది అంటే ఇప్పుడు ఆమెను మళ్ళీ లేపి తినమని చెప్పాలా? పోసే పిచ్చిదానా, అది ఉపవాసం ఉంటే భూకంపం వస్తుంది. ఒకసారి అది చూడు. అంటే మనం రాకముందే తినేసిందా? అంతే కదా, నువ్వు కూడా పోయి వండుకో, మనం కూడా తిని పండుకుందాం. సరేలే, నాకు తప్పుతుందా? ఏమండి బండి తాళాలు తీసుకున్నారా? నాకేమనుక చూడు. బా ఇదిగోండి. సరే కానీ లతలేసి నేను చూడుకో. సరే చూసి వస్తాను. ఏమండి అనిపించట్లేదు. అవునా? ఏ ఎక్కడికి పోతుంది? పడుకుని ఉంటుంది, సరిగ్గా చూడు. బా లేదండి, చూశాను మొత్తము. కుంపదీసి మనం అన్న మాటలకి బయటికి కానీ వెళ్ళిపోయిందంటారా? అది పోయే రకం కాదే, తిరిగి వచ్చే రకం. అది కరెక్ట్. చాలా బాగా చెప్పావు అన్నయ్య. ఎక్కడికి వెళ్ళావు? నీకోసం ఎంత కంగారు పడ్డావో తెలుసా నీకు? అంత సీన్ లేదులే. నేను కనబడిపోయేసరికి ఆస్తి మొత్తం నాదే అని చెప్పి సంతోషపడంటావులే, నాకు తెలుసులే. ఏమండి ఆఫీస్కి టైం అయింది, వెళ్దాం కదండి. ముందు నువ్వు వెళ్ళు, ఆఫీస్ క్లీన్ చేసే డ్యూటీ నీది కాబట్టి. అన్నయ్య అకౌంటెంట్ కదా, నిదానంగా వస్తాడు. చిచ్చి, మీరు వస్తారా రారా? నేను వెళ్ళనా? అబ్బా వస్తా పదవే. శృతి, మమత, రాణి, గీత, నువ్వు తప్ప నా కోసం ఎవరు వస్తారే? అయినా ఏంటి ఇంత లేటు? ఏంటే ఏదో పెళ్ళని అడిగినట్టు అలా అడుగుతున్నా? ఏ జన్మలలో నువ్వు నాకు పెళ్ళం అయ్యి ఉంటావు, అందుకే ఈ జన్మలో నాకు సేవలు చేస్తున్నావు. సర్లే కానీ ఇగో టిఫిన్ తిని. అవును, ఇంతకీ మొహం కడుక్కున్నావా? మొహం కడుక్కోకపోతే టిఫిన్ పెట్టావా? అయినా మనకి గొడవలు ఎందుకులే కానీ తిను. జరుగు. గీత, నీ వంట మాత్రం సూపర్ ఉండే. సరే నేను ఒకటి అడుగుతాను, ఏమిటి ఎందుకు అని అడగకుండా నాకు మాట. నువ్వు అడిగితే నా ప్రాణాలే ఇచ్చేస్తాను. అలాంటిది ఒక మాట ఇవ్వలేనా? ఏంటో అడుగు. మనం పెళ్లి చేసుకుందామే. ఏం మాట్లాడుతున్నావే? మనం పెళ్లి చేసుకోవడం ఏంటి? మనం పెళ్లి చేసుకుంటే ఈ సమాజం ఏమనుకుంటుంది? అంతెందుకు మీ అన్న వదిన వాళ్ళు ఏమనుకుంటారు? మా అన్న వదిలిన గురించి, ఈ సమాజం గురించి వదిలే. నాకు నువ్వంటే ఇష్టం, నీకు నేనంటే ఇష్టం. నాకు చాలు మనకి. అంతే అంటావా? అంతే, నా మాట విను. ఎవరు మన వాళ్ళు ఎవరు పగవాళ్ళో నాకు అర్థం కావట్లేదే. నేను నిన్ను తప్ప ఎవరిని నమ్మలేను.
ఎవడొచ్చినా మన ఆస్తి కోసమే వస్తుంది. నేనైతే ఎవరిని నమ్మలేకపోతున్నాను. నా ఆస్తి చూసి నన్ను పెళ్లి చేసుకోవడానికి వస్తారు. లేక మా అన్న వదిన కూడా నా ఆస్తి కోసమే నన్ను ఉంచుకున్నారు వాళ్ళ దగ్గర. నువ్వు తప్ప నన్ను ఎవరు చూసుకోలేరు. మన ఇద్దరం పెళ్లి చేసుకొని మనమే జీవితాంతం కలిసి ఉన్నాం. సరేనే. ఓకేనా? ఏంటండి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది? మీ చెల్లె లేదా ఏంటి ఇంట్లో? ఉండే ఉంటుంది పిలువు. లత, లత, ఏంటి గీత, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? ఉదయం వచ్చా అన్నయ్య. అయినా ఒక్కరిని పిలిస్తే ఇద్దరు వచ్చారేంటి? అన్నయ్య, నీకు ఒక విషయం చెప్పాలి. వదిన పెళ్లి చేయడం చేత కదా, ఎవడొకరిని చూసుకొని చేసుకోమని చెప్పింది కదా. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చా. ఏంటది? నేను ఒకరిని ప్రేమిస్తున్నాను. ఎవరిని? మన గీతని. ఏం మాట్లాడుతున్నావు? నీకు తరగైందా? ఆడవాళ్ళని ప్రేమించుకోవటం లోకంలో ఎక్కడ చూడలేదు వీల్లేదు. నడు గీత, వెళ్ళు. తను ఎక్కడికి వెళ్ళదు, నాతోనే ఉంటుంది. వెళ్ళు. మీరు కొట్టినా చంపినా సరే, గీత ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను. సరే, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం కదా మీకు కావాల్సింది. రా గీత, వెళ్ళిపోదాం. ఎవరు తెలుస్తున్నావు? ఏంటి ఫోన్ వస్తుంది, కనిపిస్తలేదా? లిఫ్ట్ చేసి మాట్లాడొచ్చు కదా. నువ్వే మాట్లాడు. మరదల పిల్ల ఇంటికి రా, కలిసి ఉందామని. ఓహో, మీ చెల్లిదా ఫోన్? ఆ, వద్దులేండి, నేనేం మాట్లాడను. పనిలోకి ఎత్తట్లేదు అనుకుంటున్నా నేను. నాకేం తెలుసు ఆమె. కెమెరా. ఏంది ఈరోజు తాగుంటే నాకు ఎక్కినట్లుంది. ఏం లేదన్నయ్య, మొన్న నీ పిల్లం నువ్వే ఏదో ఒక రకంగా లవ్ గివ్వుకొని పెళ్లి చేసుకో, మా కట్నం మిగులుతుంది అన్నది కదా.
అందుకే గీత నేను పెళ్లి చేసుకొని వచ్చా. ఏం మాట్లాడుతున్నావు లత? ఒక పెళ్ళి అంటూ చేసుకుంటే భార్యాభర్తలు అంటే వినడానికి బాగుంటుంది. భార్యాభర్తలు చేసుకుంటే ఏమన్నా ఉంటుందా? గలీజుకుంటుంది. అయితే వినకండి, చెవులు మూసుకోండి. చూసారా ఎలా మాట్లాడుతుందో, చిన్న పెద్ద లేకుండా. మధ్యలో నువ్వు ఒకదాని, నీకు దండం పెడుతూ నువ్వు ఆగవే. నీకు మాట్లాడుతున్నావు కదా. సరే ఆగుతా, ఎంత మాట్లాడతావో నేను కూడా చూస్తా, మాట్లాడు. చూడమ్మా గీత, మా లత కొంచెం పిచ్చిది. దాని మాటలు ఏం పట్టించుకో మాకు. ఆడోళ్ళు పెళ్లి చేసుకుంటే పెళ్ళి అవ్వదు. నీకు మంచి కుర్రాన్ని చూసి నేను పెళ్లి చేస్తా. నా మాట విను. దాని పిచ్చిదాని మాటలు ఏం పట్టించుకో మాకు. కొంచెం కర్మ మొత్తమే పిచ్చింది. చూడండి అన్నయ్య, నేను లత పెళ్లి చేసుకున్నాం. మీరు ఎన్ని చెప్పినా మేము విడిపోము. ఇంత చెప్తున్నా నీకు అర్థమైతే లేదా? నా బొంగులోకి వెళ్ళి ఏంటి పిచ్చా నీకు? ఏం చేస్తున్నావు తెలుస్తుందా లత నీకు? 1 by 1 గర్ల్ లవ్ ఓకే, బట్ 2 girls లవ్ హౌ? అన్నయ్య, చిన్నప్పుడు మన ఇంట్లో ఒక్క పిల్ల చనిపోతేనే 2 ఏళ్ళు తలుచుకొని ఏడ్చిన. అది దానిపై నాకున్న ప్రేమ. నాకు 10 ఏళ్ళు ఉన్నప్పుడు అమ్మ నాన్న యాక్సిడెంట్లో చనిపోతే 4 ఏళ్ళు తలుచుకొని ఏడ్చా. అది నాకు వాళ్ళపై ఉన్న ప్రేమ. గీతకి ఏమైనా అయితే నేను చచ్చిపోతా. ఇది ఒక రకమైన ప్రేమే. అది మీకు చెప్పినా అర్థం కాదు. చూడమ్మా, చరిత్రలో ఇలాంటి ప్రేమ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇలాంటి ప్రేమ నా ఇంట్లో ఉండకూడదు. దయచేసి వెళ్ళిపోండి. మాకు పెళ్ళైపోయింది, మేము మేజర్స్, మాకు నచ్చినట్టు మేము బ్రతుకుతాం. ఎవరికో భయపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోము, చచ్చిపోము. ఎంత ధైర్యమే నీకు? పెళ్లి చేసుకుని నేరుగా నా ఇంటికి వచ్చింది కాక ఎక్కువ మాట్లాడతావా? ఎత్తిన చేయి దించు, లేదా నరికేస్తా. చూడండి అన్నయ్య, అసలు అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకుంటేనే సుఖంగా ఉంటారని మీరు ఖచ్చితంగా చెప్పగలరా? అసలు నేను అనాథని ఎలా అయ్యానో మీకు తెలుసా? మా అమ్మ నాన్న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రేమ పెళ్లి కావడంతో వాళ్ళకు మంచి చెడు చెప్పడానికి పెద్దవాళ్ళు ఎవరూ లేక వాళ్ళ మధ్య గొడవలు ఎక్కువయ్యాయి. అవి ఎంతవరకు అంటే వాళ్ళు విడిపోయే వరకు. ఆఖరికి నన్ను వాళ్ళిద్దరూ కలిసి అనాథాశ్రమంలో పడేశారు. ఆ తర్వాత నా జీవితంలో ఏడవని రోజు లేదు, పడని కష్టం లేదు. అసలు నేను అడిగానా నాకు ఈ జీవితాన్ని ఇవ్వమని? వాళ్ళ సంతోషం కోసం కానీ నన్ను ఇలా రోడ్డు మీద వదిలేశారు. ఒక ఆడపిల్లని అమ్మా నాన్న కలిసి కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచితేనే ఏదో ఒక కష్టం వచ్చి పడుతుంది ఈ రోజుల్లో. అలాంటిది అమ్మా నాన్న లేకుండా నేను ఎన్ని కష్టాలు పడుంటానో ఆలోచించండి మీరు ఒకసారి. లత నా లైఫ్లోకి వచ్చాక నాకంటూ నా జీవితం మీద ఒక ఆశ కలిగింది. అరే అన్నయ్య, అమ్మ నాన్న చనిపోయినప్పుడు ఒక రకంగా మనం అనాథం అయిపోయాం. మనం చూసుకోవటానికి పెంచుకోవటానికి చాలా మంది వచ్చారు. కానీ తర్వాత తెలిసింది వాళ్ళు వచ్చింది మన మీద ప్రేమతో కాదు, మన వెనుకున్న డబ్బు కోసం. చుట్టాలని చెప్పి రాబందులో పీక్కు తినటం మొదలు పెట్టారు. వాళ్ళ నుంచి తప్పించుకొని కష్టపడి బ్రతికి ఇంతటి వాళ్ళమయ్యాం. కానీ నువ్వు నాకు చేసింది ఏంటి? ఒక అమ్మాయిని ప్రేమించానని చెప్పి నాకంటే ముందే పెళ్లి చేసుకుని తీసుకుని వచ్చావు. సరే సంతోషమే, మీ కడుపులో కాయ పండుగ కూర్చుందని నేను చూస్తుంటే మీరు నా మీద కడుపు నిండా విషయం నింపుకొని మా అన్నకి నూనె పోసావు. వదిన ఏం చెప్పావు వదిన? మా అన్నకి మీ చెల్లికి పెళ్లి చేస్తే కట్నాలు కానుకలు పైగా ఆస్తులు సగం ఓట పోతుందని మా అన్నకి విషయాన్ని నింపావా? ఛీ! మా అన్న ఒక మహానుభావుడు. చెల్లి అని కనికరం కూడా లేకుండా నేను చేసినవన్నీ మర్చిపోయి నువ్వు చెప్పినవని ఈనుకుంటా గంగిరెద్దులా తలూపాడు. ఛీ! మీరు ఒక మనుషులు, మీరు మా పద్ధతులు చెప్పటం మళ్ళీ. అయినా అమ్మ నాన్న ఇల్లు నా పేరు మీద రాయించారని నాకు తెలుసు. ఏదో నువ్వు చెప్పేవాళ్ళు గమ్మును బయటకు వెళ్తే గీత వాళ్ళ ఓనర్కి చెప్పి ఖాళీ చేపిస్తావా? ఇష్టం ఉంటే ఉండండి, లేదంటే వెళ్ళిపోండి. ఏమని ఇన్ని మాటలు విన్నాక నాకు ఇక్కడ ఉండడం ఒక్క నిమిషం కూడా ఇష్టం లేదు. పదండి మా పుట్టింటికి వెళ్ళి అక్కడే ఉందాం. ఏమనుకోవే, నీకు ఎంత హక్కు ఉందో ఇంట్లో నాకు అంత హక్కు ఉంది. అందుకే మేమిద్దరం కలిసి బ్రతకాలి అనుకున్నాం. మాకు మీరు ఎలాంటి పేర్లు పెట్టుకున్నా పర్లేదు. మేమిద్దరం కలిసి 2 పిల్లల్ని దత్తత తీసుకొని వాళ్ళకి మంచి జీవితాన్ని ఇస్తాం. అప్పుడైనా మీలాంటి వాళ్ళు మారుతారు. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారు